మొదటి 2 వచనాలు చదవండి. ఆ, ఆ, ఆ. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము. మేము ధ్యానము చేయబోచుండగా మీ కృపను, మీ దీవెనను, మీ సహాయమును, మీ సన్నిధిని మీరు మాకు దయచేసి కాపాడమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరు తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నెహెమ్యా గారి దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది, ఒక సందేశం వచ్చింది. అదేంటిది అని అంటే, ఆయన సహోదరులు హనానీయును తర్వాత కొంతమంది యూదులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలంతా చెదిరిపోయి ఉన్నారు, యూదులంతా చెదరగొట్టబడి ఉన్నారు, అనేక ప్రాంతాలకు వారు వెళ్ళిపోయారు, అనేక హింసలు వారు పొందుతున్నారు, అనేక శ్రమలు వారు అనుభవిస్తున్నారు అనేటటువంటి వర్తమానం నెహెమ్యా గారి దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అంతేకాకుండా ఆయన సొంత దేశమైనటువంటి మరి యూదయ ప్రాంతమంతా, యెరూషలేము ప్రాంతమంతా ఏమైపోయింది అని అంటే, అగ్ని చేత కాల్చబడ్డది. దాని గుమ్మాలన్నీ నిప్పు పెట్టారు, దాని ప్రాకారాలన్నీ పడగొట్టబడ్డాయి, అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చెల్లాచెదురు చేయబడ్డారు అనేటటువంటి వార్త నెహెమ్యా గారి దగ్గరకు వచ్చింది. ఈ సంఘటన జరిగి క్రీస్తు పూర్వం 450 అలాంటి సంవత్సరాల్లో జరిగినటువంటి చరిత్ర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘటన జరిగిన తర్వాత, ఈ మాటలు నెహెమ్యాకు వినబడిన తర్వాత, నెహెమ్యా పొజిషన్ ఎలాంటిది అని అంటే, రాజుగారి దగ్గర ఆయన పానీయం అందించేటటువంటి ఆయన గొప్ప స్థితి, ఉన్నతమైనటువంటి స్థితి. రాజుగారికి నిత్యం రాజుగారితో అనుబంధం, సహవాసం కలిగేటటువంటి పరిస్థితి, రాజుగారిని నిత్యం దర్శనం చేసుకునేటటువంటి గొప్ప స్థితి. ఆయనకి ఏ చీకు చింత లేనటువంటి రోజులవి. అలాంటి రోజుల్లో అంత గొప్ప స్థితిలో నెహెమ్యా ఉన్నప్పుడు, ఆయన యెరూషలేము గురించినటువంటి వార్త ఆయనకు వినబడినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉండేటటువంటి ఆయన ప్రజలందరూ నాశనం చేయబడ్డారు. అక్కడ ఉండేటటువంటి ఆయన సొంత దేశం పాడైపోయింది, కూల్చబడింది, కాల్చబడింది, పడద్రోయబడింది అని వినినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఏమండి ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, నెహెమ్యా గారు చేసినటువంటి మొదటి పని ఏంటిది? 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం. నెహెమ్యా ఎంత గొప్ప పని చేశాడండి, ఆలోచించండి ఒకసారి. ఆయన ఉన్నటువంటి స్థితి రాజుగారికి అతి సమీపంలో, ఆయన ఉన్నటువంటి స్థితి రాజుగారికి అతి దగ్గరగా ఉంటున్నాడు. అయ్యా, నా దేశం వెళ్ళి నేను బాగు చేసుకుంటాను అనే ఒక్క మాట చెప్తే ఆయన అవునో కాదో లేదా తర్వాత తెలుదు అనేటటువంటి మాట ఆయన చెప్పొచ్చు. కానీ నెహెమ్యా గారు రాజుగారి మీద ఆధారపడటం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే, ఈ మాటలన్నీ ఆయన సహోదరులు వచ్చి చెప్పినప్పుడు, ఈ మాటలన్నీ కూడా ఆయన తోటివారు యూదులు వచ్చి ఆయన దగ్గరికి సంబోధించినప్పుడు, వారన్న ప్రతి మాటను బట్టి ఆయన ఏమంటున్నాడంటే, దుఃఖపడి ఏడ్చి అంగలార్చి ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం. నెహెమ్యా గారికి తినటానికి ఏం లేదా? ఉంది. నెహెమ్యా గారికి ఉండటానికి ఏం లేదా? ఉన్నాయి. నెహెమ్యా గారికి అన్ని అందుబాటులో ఉన్నాయి, సకల సౌకర్యాలు, సుఖాలు ఆయన దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ప్రజల పట్ల, ఆయన దేశం పట్ల ఆయనకు ఉండేటటువంటి అంకిత భావం ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం.
ఏమండి, అప్పటికప్పుడు అన్నం మానేశాడు, అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం మొదలుపెట్టాడు, ఏడవటం మొదలుపెట్టాడు, దుఃఖపడటం మొదలుపెట్టాడు. అట్లా ఉంటూ దేవునికి మొరపెట్టడం నేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు ఏదైనా కష్టం వస్తే బంధువులకు ఫోన్ చేసి చెప్తున్నావు, నీకు ఏదైనా బాధ వస్తే ఇతరులకు చెప్తున్నారు, నీకేమైనా కష్టం వస్తే సంపన్నులైనటువంటి నీ కుటుంబాల మీద ఆధారపడుతున్నావు, దేవుని మీద ఆధారపడటం లేదు. నెహెమ్యాకు అన్నీ ఉన్నాయి. నెహెమ్యా జీవితంలో అన్నీ ఆయనకు సమీపంలోనే ఉన్నాయి. ఏ మేలుకు ఆయన కొదువై లేడు. కానీ అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఆహారాలన్నీ విడిచిపెట్టాడు. కన్నీటితో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మొదటి పని ఆయన చేసింది, ఆయన దేశం, ఆయన ప్రజలు, ఆయన 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 సంబంధించినటువంటి వంశీయులు బాగలేరన్నప్పుడు ఆయన చేసినటువంటి మొదటి స్టెప్ ఏంటో తెలుసా? ఆయన తగ్గించుకొని, ఆయన స్థితిని ఆయన తక్కువ చేసుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు చిన్న అటెండర్ పోస్ట్ వస్తేనే మందిరాలకు రారు, అవునా కాదా? చిన్న ఉద్యోగం దేవుడు మీకు ఇస్తేనే అయ్యగారు ఈరోజు నాకు అది ఉందండి, ఇది ఉందండి అని చెప్తా ఉంటారు. నెహెమ్యా స్థితి అంతకంటే గొప్పది. దేవునికి స్తోత్రం. రాజుగారికి పానీయం అందించేటటువంటి విషయం ఏంటంటే, భోజనాలు పెట్టే దగ్గర ఉంటాం అంటే రోజుకు కనీసం ఒక 4-5 సార్లు ఆయన దర్శనాన్ని చూసేటటువంటి భాగ్యం. చిన్న పొజిషన్ కాదు, ఏమండి, చిన్న ఉద్యోగం కాదు అది. మన దగ్గర రాష్ట్రపతి భవన్ ఉంది, రాష్ట్రపతి గారు ఉంటారు, ముర్ము గారు. ఆ కోటకి ఎప్పుడైనా వెళ్ళారా? 540 గదులు ఎన్ని ఉంటాయట అక్కడ. ఎన్నండి చెప్పాలి, ఎన్ని? అక్కడ ఉండేటోళ్ళే కొంతమంది రోజు చూడలేరు అమ్మగారిని, అర్థమైందా? కానీ ఎవరు చూస్తారు అని అంటే వడ్డించేవాళ్ళు, ఆమెకు అన్ని సౌకర్యాలు చేసేవాళ్ళు, వాళ్ళు చూస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళెవరు అంటే ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళు, చిన్నవాళ్ళు ఏం కాదు. నెహెమ్యా పరిస్థితి కూడా, పొజిషన్ కూడా అలాంటిది. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వార్త ఎప్పుడైతే వినపడిందో యూదులంతా చెదరగొట్టబడ్డారు. యెరూషలేమంతా పాడైపోయింది, యెరూషలేమంతా కూల్చబడింది. అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాలకు చెదరగొట్టబడి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవటం, బానిసత్వం వారు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇదయ్యా జరుగుతున్నటువంటి పరిస్థితి. నెహెమ్యా గారు అని చెప్పి హననీయ కొంతమంది యూదులు వచ్చి చెప్పినప్పుడు ఆయన కన్నీటి పర్యంతం అయిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దేశాన్ని నువ్వు ప్రేమించట్లేదు ప్రియా సహోదరా, నీ దేశాన్ని నువ్వు గౌరవించట్లేదు ప్రియా సహోదరా. నీ దేశం అంటే నీకు లెక్కలేనటువంటి విధంగా ఉంటున్నాయి ప్రియమైనటువంటి వారలారా. కొంతమంది చాలామంది అంటూ ఉంటారు, మూర్ఖులు, ఈ దేశం నాకేమి ఇచ్చింది, ఈ దేశానికి నేను ఎందుకు లోబడి ఉండాలి అని అంటే, ఈ దేశం నీకు స్వేచ్ఛనిచ్చింది, ఈ దేశం నీకు స్వతంత్రతనిచ్చింది, ఈ దేశం నీకు బ్రతికేటటువంటి భాగ్యం ఇచ్చింది. దయచేసి దేశానికి ఏం చేయాలో నువ్వు చేయాలి తప్ప దేశం నీకేమీ చేయదు. నిజమే, ఇన్ని అవకాశాలు ఇచ్చింది దేశం. ఏమండి, వ్యాపారం చేసుకునేటోడు వ్యాపారం, ఉద్యోగం చేసుకునేటోడు ఉద్యోగం, మంచి స్థితిని కలిగి ఉండేటటువంటి మంచి స్థితి, సామాజిక సేవలు చేసేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. దేశానికి మంచి చేసేటటువంటి వారుగా మనం అందరం ఉండాలి, కానీ దేశానికి కీడు తెచ్చేటటువంటి వారుగా మనం ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు దేశం కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు దేశ పాలకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అలా మనం చేయగలిగినప్పుడు గొప్ప మార్పుని, ఏమండి, మానవత్వాన్ని, ప్రేమను మనం ఇతరులకు పంచిన వారం అవుతాం. నెహెమ్యా ఆయన తగ్గించుకొని ప్రార్థన చేసి అంగలార్చి భోజనాలు మానేసి ప్రియమైనటువంటి వారలారా ఏడవటం మొదలుపెట్టాడు. ఈరోజు మీ ఊరు గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? ఏమండి, మీ ఊరు గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రజల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ఏమంటే మీ సొంత చుట్టాలు, అనేక మందికి చుట్టాలు ఉన్నారు, మీ చుట్టాల కొరకు మీరు ప్రార్థన చేసేటటువంటి వారై ఉండాలి. నెహెమ్యా గారికి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నెంబర్ 1 ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఎట్లా అంటే ప్రార్థనతో, ఉపవాసముతో, కన్నీటితో.
దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా ఇలాంటి మరి అంకిత భావం, తెగింపు, మరి భక్తి జీవితం నువ్వు కలిగి ఉండాలి. రెండో విషయాన్ని చూద్దాం నెహెమ్యా గారిలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండోది చూడండి, 6వ వచనం కాడ నుంచి చదువుతాం. నీ చెవి యొగ్గి నీ నేత్రము తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును. ఏం ప్రార్థన అండి ఇది! ఎంత గొప్ప ప్రార్థన అండి! ఇశ్రాయేలు అందరి పక్షాన ప్రభువా, నీ కుమారుడైనటువంటి నేను, నీ దాసుడైనటువంటి నేను ప్రార్థన చేస్తున్నాను, దయచేసి వారిని క్షమించు. ఎంత తగ్గింపు ప్రార్థన అండి ఇది! ఆయన అంటున్నాడు, చూడండి మరలా చదవండి ఆ మాట. ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎదుటి వారి పాపాలన్నిటిని ఒప్పుకునేటటువంటి మంచి మనసు దేవుడు నెహెమ్యాకి ఇచ్చాడు. ఏమండి ఈరోజు అరే ఆయన పాడైపోతున్నాడు అంటే, తాగితే తాగనే, ఏ ఓడి తెచ్చుకున్నది వాడికి వస్తుంది, అంతే కదా మీరు అనేది. అవునమ్మా కాదా? పాడైపోతున్నాడని ప్రార్థన నువ్వు చేయొద్దా? దేవా, నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా, వారి పాపం నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, వారిని క్షమించు అని చెప్పి నెహెమ్యా అంటున్నాడు. యోబు అట్లనే ప్రార్థన చేశాడు. ఈరోజు నీ ప్రార్థన కేవలం నీ గురించి, నీ కుటుంబాన్ని గురించే ఉంది తప్ప నశించిపోతున్నటువంటి ప్రజల పట్ల భారం లేనటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియా సహోదరా, దయచేసి ఆలోచన చేయండి. ఆ ప్రార్థన విన్నప్పుడు, చదివినప్పుడు నిజంగా ఎంత మంచి మనసు అండి నెహెమ్యాది, ఎంత గొప్ప ప్రేమ అండి నెహెమ్యా. ఆయన అంటున్నాడు, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నేను చేసేటటువంటి ప్రార్థన వాళ్ళు చేస్తున్నారో లేదో నాకు తెలియదు ప్రభువా, వారు నీకు మొరపెడుతున్నారో తెలియదు, కానీ నేను మాత్రం మొరపెడుతున్నాను, దయచేసి నా ప్రార్థన అంగీకరించు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ప్రార్థన కన్నీటితో దై ఉండాలి. దేవుని కొరకు నువ్వు అంగలార్చేటటువంటి వాడివై ఉండాలి. ఎదుటి వారు ఒప్పుకుంటున్నారో లేదు వారి సంగతి విడిచిపెట్టి వారి పక్షాన ఒప్పుకునేటటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నెహెమ్యా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజం అంటే మీకు బాధ్యత ఉండాలి. ఏమండి, మనిషి ఎప్పుడు సంఘజీవి. ఏ విశ్వాసంలో అయినా సంఘంలో మనం ఉంటున్నాం కాబట్టి అనేకమైనటువంటి మంచి పనులు మనం చేయడానికి ముందుకు ఉండాలి. అనేకమైనటువంటి మరి మంచి కార్యాలకు మనం నాంది కావాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడ్డారనుకోండి, ఫోన్ పెట్టి వీడియోలు తీయవద్దు. ఏం చేయాలి చెప్పాలి. కొంతమంది అరే ఫోన్ ఇచ్చి నేను హెల్ప్ చేస్తుంటా తీరా అని చెప్పేటోళ్ళు ఉన్నారు. లేదు, ఏమండి, దేవుడు ఆల్రెడీ ఎవరు మంచోడా అని చూస్తూనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయి సహాయం చేయటమే. అగ్ని చేత బాధపడతా ఉంటారు కొంతమంది కాలిపోయి, వీలైతే వెళ్ళి రక్షించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, మా ఊర్లో అర్ధరాత్రి పూట చెట్టు పడింది. ఏంటో పడిందని చెప్పి వచ్చి చూసేపాటికి అది అడ్డంగా, నడి రోడ్డుకి అడ్డంగా పడింది. పడిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అంబులెన్స్ అని వచ్చి, అన్న నాకు అర్జెంట్ కేసు ఉంది, లేకపోతే నేను నీకు హెల్ప్ చేద్దును, ఎట్లయినా ఎవరినో ఒకరిని చూసి నువ్వు తీయించన్నా, లేకపోతే మరలా ఎవరో ఒకరు ఇబ్బంది అయితే మేము రావడానికి రెడీ, కానీ ఎవరైనా పడ్డారనుకోండి ఆ దెబ్బలు గట్టిగా తగిలితే ప్రాణమైపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి, తీయండి అన్న అని అంటే సర్లే అని చెప్పి అక్కడ వచ్చే వెహికల్స్ అన్నింటినీ డైవర్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ ఒక్కడికి ఆ చెట్లు ఎగదాం. ఆయన వెళ్తే ఏం చేసిండంటే, ఆ ఊరి చివరిన ఒక 4 కుర్రోళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పిండు, అరే అన్న ఉన్నాడు, చెట్టు పడింది అక్కడ, మీరు వెళ్ళి హెల్ప్ చేయండి అని అంటే అర్ధరాత్రి పూట వాళ్ళు వస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో చూసిన వాళ్ళు, అది ఈ రాత్రి అవ్వదు, లేకదు, నువ్వు వెళ్ళి పడుకో అని అంటున్నారు. నన్ను ఏమంటున్నారు, నువ్వు వెళ్ళి పడుకో. నాకు పడుకోవటం ఇష్టం ఉండలే, అర్థమైందండి. ఇక నేను వెళ్ళానని చెప్పి బాబీ వచ్చాడు. వచ్చిన తర్వాత డాడీ నేను ఉంటాను నీతోటి,
వచ్చే వెహికల్స్ అన్నిటిని కర్ర పట్టుకుని చాలా వేగంగా వస్తూ ఉంటే వాళ్ళందరినీ డైవర్ట్ చేసి కొంతమంది ఆ చివరి నుంచి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అక్కడికి వచ్చి బ్రేక్ వేసి తప్పుకొని వెళ్తున్నారు. 4 కుర్రోళ్ళు వచ్చేపాటికి అందరం కలిసి నెట్టి దానికి పక్కన పెట్టాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఏదైనా సమస్య చూసినప్పుడు త్వరితగా మీరు దాన్ని నెరవేర్చేటటువంటి వారై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరో పడతారు నాకెందుకండి అని అనుకోవచ్చు. ఏమండి, పడ్డది నీ బంధువు అయితే ఒకసారి నువ్వు ఆలోచించాయి. పడ్డది నీ ఒక దెబ్బలు తగిలింది నీ చుట్టం అయితే అప్పుడు బాధపడరా? నేను చూశాను కానీ తీలేదనేటటువంటి గిల్టీ ఫీలింగ్ తర్వాత నువ్వు ఎంత నొచ్చుకున్నా అది వ్యర్థం. దేవునికి స్తోత్రం. నెహెమ్యా అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. వాళ్ళ పక్షాన్ని నేను విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, మేము చేసింది తప్పే, మేము చేసింది పాపమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు చూడండి, నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఒప్పుకుంటున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును మేము ఎలా ఉన్నాం? పాపం చేసి ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నెహెమ్యా ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనును నా తండ్రి ఇంటి వారం కూడా పాపం చేసి ఉన్నాము. నేను అందుకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నేను అందుకనే అంగలారుస్తున్నాను ప్రభువా, అందుకనే కన్నీటిని కారుస్తున్నాను ప్రభువా. ఈ శ్రమ మా మీద కూరికనే రాలేదు, ఈ శోధన మా మీద కూరికనే రాలేదు, యెరూషలేము ఊరికనే కాల్చబడలేదు, కేవలం మా అతిక్రమం బట్టే అని చెప్పి ఇశ్రాయేల్ జనాంగాన్ని బట్టి ఆయన ఒప్పుకొని తన ఇంటి వారి నిమిత్తం కూడా ఆయన విజ్ఞాపన చేసి క్షమాపణ కోరుకుంటున్నటువంటి గొప్ప మనస్సు దేవుడు నెహెమ్యాకి దయచేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఎలా రెస్పాండ్ అయ్యిందండి నెహెమ్యా గారు? మొదటిసారిగా ఎలా ఆ వార్త విన్నప్పుడు ఎలా స్పందించాడు? ఏడ్చి కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రార్థనలో ఎలా ప్రార్థన చేస్తున్నాడని అంటే, ఇశ్రాయేలు పక్షంగా నేను ఒప్పుకొనుచున్నాను, నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. బాధపడ్డాడు, ఆ బాధలో కూడా నా కుటుంబం ఉందని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 3వ మాటను చూద్దాం దయచేసి. చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనుల్లోకి మిమ్మును చెదరగొట్టుదును. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడండి? ఇశ్రాయేలు ప్రజలు గనక అతిక్రమము చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు గనక నా ఆజ్ఞను మీరు నడుచుకుంటే నేను వారిని చెదరగొడతా, నేను వాళ్ళని శ్రమల పాలు చేస్తా, బానిసత్వములకు నెట్టిస్తా, వారిని నేను శ్రమల పాలు చేస్తా అని చెప్పి గతంలో మీరు మోషేతో అన్నారు కదా ప్రభువా. మీరన్న మాటను నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే, మాకి పాపం, మాకి శ్రమ, మాకి భారం ఎందుకు వచ్చిందంటే, మేము నీకు విధేయులంగా లేము, నీ మాట మేము వినట్లేదు, నీకు మేము లోబడట్లేదు, మీ ఆజ్ఞలు మేము గైకొనక, మీ నామమును పరిశుద్ధపరచుకొనకే మాకు ఈ శ్రమ వచ్చింది. కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. మోషేతో మీరు అన్నారు ఏంటి అంటే, మీ ఆజ్ఞానుసారంగా జీవించకపోతే, దేవుని ఎడల భయభక్తులు గనక లేకపోతే ఇదిగో మిమ్మల్ని జనుల్లోకి చెదరగొడతానన్నారు. అది నాకు జ్ఞాపకము వచ్చింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గతాన్ని గుర్తు చేసుకునేటటువంటి వారు ఏమండి ఉండాలి సంఘంలో. గతాన్ని గుర్తు చేసుకునేటటువంటి వారు ఎల్లప్పుడూ నీకు జరిగినటువంటి మొదటి మేలు కార్యాన్ని నువ్వు మర్చిపోకూడదండి. ఏమండి, క్రైస్తవుడు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగినటువంటి భావంతోనే ఉండాలి. అర్థమవుతుందండి లేదా? మొదటి స్థితిని మర్చిపోవద్దు. మనం ఏ స్థితిలో నుండి వచ్చామో దాన్ని మర్చిపోకూడదు. నెహెమ్యా అంటున్నాడు, అయ్యా మోషేతో మీరు అన్నారు, మీకు అవిధేయంగా జీవిస్తే గనక, మీకు లోబడకపోతే గనక మీరేమన్నారని అంటే, జనుల్లో చెదరగొడతానన్నారుగా.
ఇది అదే జరుగుతున్నది, నేను గుర్తించగలిగాను, క్షమించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఏదైనా మేలు మీకు ఈరోజు జరగలేదనుకోండి, గత మేలులన్నీ మీరు మర్చిపోతారు. అవునా? అవునండి కాదా? అవునా? అంటే ఏ పూట కాపూట, ఇది దురాత్మ లక్షణం, ఇది కృతజ్ఞత లేని మనుషుల లక్షణం. దయచేసి మీకు ఇది ఎందుకు ఆగిందంటే, ఎందుకు ఆగింది ప్రభు అని దేవుని యొద్ద విచారణ చేయాలి, కానీ దేవుని దూషించకూడదు. అర్థమైందండి? దేవుణ్ణి నిందించకూడదు. నాకు ఇది కావాలి ప్రభు అని అనకూడదు. దట్ రైట్ టైం, రైట్ సిచ్యువేషన్, సరైనటువంటి సమయంలో నీకు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఆయన సరి చేసుకుంటూ నెహెమ్యా చేస్తున్నటువంటి ప్రార్థన, ప్రభువా మీరు మోషేతో అన్నారు కదా, కాబట్టి మమ్మల్ని మేము చెదిరిపోయి ఉన్నాం. ఈ సీన్ నాకు కనపడినప్పుడు, ఈ పరిస్థితి నేను చూసినప్పుడు మీ మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. వారి పక్షాన నేను పశ్చాత్తాపడుతున్నాను, వారి పక్షాన నేను ఒప్పుకుంటున్నాను. ఆ చేసినటువంటి పాపములలో నా కుటుంబం కూడా ఉంది, నా తండ్రి ఇంటి వారు కూడా ఉన్నారయ్యా, మమ్మల్ని క్షమించు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలాంటి తగ్గింపు హృదయం నీకుండాలి ప్రియ సహోదరా, ఇలాంటి తగ్గింపు హృదయం నీకుండాలి ప్రియ సహోదరి. ప్రియమైనటువంటి వాళ్ళారా, నాలుగోదిగా ఆయన చేసినటువంటి పని చూడండి. 11వ వచనం, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇదిగో ఈ వార్త నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అంగలార్చి ప్రార్థన చేస్తున్నాను, నేను విజ్ఞాపన ఉండి మొరపెడుతున్నాను, నేను ఉపవాసం ఉండి అడుగుతున్నాను. మా వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళు ఒప్పుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఒప్పుకుంటున్నాను. నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేశారు. అయ్యా, మీరు అంటున్నారు కదా, మోషే కాలంలో ఇదిగో ఎవరైనా మీ ఆజ్ఞానుసారంగా నడుచుకోకపోతే చెదరగొడతానన్నారు కదా, చెదిరిపోయి ఉన్నారయ్యా. ఇప్పుడు నేను వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను. ఈ మనుష్యుల హృదయంతో మీరు మాట్లాడండి, ఈ మనుష్యుల యొక్క మనోనేత్రాలు తెరవండి అని చెప్పి అక్కడ ఉండేటటువంటి రాజుగారి కొరకు, అక్కడ ఉండేటటువంటి అధికారుల కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఒకటి, విన్నప్పుడు ఆయన అంగలార్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. రెండోదిగా ఒప్పుకున్నాడు, మేము పాపులమని గుర్తించాడు. మూడోదిగా ఎందుకు ఆ శ్రమ వచ్చిందో మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన తెలుసుకున్నాడు. నాలుగోదిగా నేనేం చేయాలో ప్రభువా, నేనేదైనా మాట్లాడితే ఈ మనుష్యులు, ఈ దేశస్థులు నాకు సహకరించే భాగ్యాన్ని దయచే. దేవునికి స్తోత్రం. ఎంత మంచి ప్రార్థన ఏమండి, ఎంత మంచి ప్రార్థన. ఇక్కడెక్కడైనా ఆయన చేసినటువంటి ప్రార్థనలో నెహెమ్యా కుటుంబం ఉందా? నా కుటుంబాన్ని దీవించు ప్రభువా అని అన్నాడా? నా బిడ్డలను దీవించు ప్రభువా అని అన్నాడా? నాకు ఇచ్చినటువంటి భార్యను దీవించు ప్రభువా అని అన్నాడా? లేదండి. వ్యక్తిగత ప్రార్థన లేదు. కేవలం నశించిపోయినటువంటి, తప్పిపోయినటువంటి, తొలగిపోయినటువంటి యూద ఇశ్రాయేలు ప్రజల కొరకే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పని జరగాలంటే దేవుని పని మీరు చేయాలి. మీ పని సాఫీగా ఉండాలనుకుంటే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని పనిలో మీరందరూ ఒక అడుగు ముందుంటండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ పనులకు అన్నిటికీ ఆటంకం వస్తుంది అనుకోండి, ఆదివారాలు ఎగ్గొట్టి కూడా మీరు మీ పనులు చేస్తున్నారనుకోండి, మీ తవారపు రోజులన్నీ పనులు దేవుడు చెరిపేస్తాడు. ఏం చేస్తాడండి? చెదరగొడతాడు. మీ కష్టాన్ని అనేకులకు పనిచేస్తాడు దేవుడు. అందులో డాక్టర్ కూడా ఉండొచ్చు. అర్థమైందండి? ప్రియమైనటువంటి వాళ్ళారా, దయచేసి
ఆదివారం చాలా ప్రాముఖ్యం. దేవునికి భయపడటం చాలా ప్రాముఖ్యం. దేవునికి లోబడటం చాలా ప్రాముఖ్యం. దేవుని యందలి విశ్వాసం కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రభువా, నా ప్రజలు దారి తప్పిపోయారయ్యా. వారు చేసినటువంటి పాపానికి నేను కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాను. వారిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తూ మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, మీరన్న ప్రకారంగా నా ప్రజలందరూ చెదిరిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు గుర్తు లేదేమో, నాకు గుర్తుంది, నేను గుర్తు చేస్తాను. కాబట్టి నేను వారి కొరకు కార్యం చేయాలంటే ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. నెహెమ్యాకి అవసరం లేదు. ఆయనే గనక సుఖంగా బ్రతకాలనుకుంటే నెహెమ్యాకి ఇంత ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు, కన్నీరు కార్చాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యెరూషలేము నాది అనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నావారనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దేశం పాడైపోతూ ఉంటే నీకు మంచిదా? నీ దేశం గంజాయి చేత తాగి పాడైపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీ దేశం చెడ్డ వ్యసనాల చేత బాధపడుతూ ఉంటే నీకు సంతోషమా? నీ దేశం అందరు తాగుబోతులై వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వారి కొరకు ప్రార్థించవా? వారి కొరకు కన్నీరు కార్చవా? వారి కొరకు విజ్ఞాపన చేయవా? వారి కొరకు మొరపెట్టవా? దయచేసి మీరు ఆలోచన చేయండి. నిజంగా హైదరాబాద్ హాస్పిటల్ ఉంది, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్. వెళ్తే గనక నిజంగా ఎంత క్లిష్టమైనటువంటి కేసులు ఉంటాయంటే చాలా భయంకరమైనటువంటి కేసులు అండి. గుట్కా తిని అదంతా మేసిపోయి, ఏమండి, అనేక రకాలైనటువంటి క్యాన్సర్ల చేత బాధపడుతూ చాలా ప్రజలు రెపెండెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు, ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవా, నువ్వు నాకు ఆరోగ్యం దయచేయి, నేను మరలా ఇలాంటివి తినను, ఇలాంటివి తాగను, ఇలాంటి చెడ్డ పనులు నేను చెయ్యను. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న మనకేం అర్థం కావట్లేదు. దయచేసి సరి చేసుకోండి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇంతకీ ఈ ప్రార్థన ఎప్పుడు మొదలు పెట్టాడో తెలుసా నెహెమ్యా? ఏమండి, ఎప్పుడు మొదలు పెట్టాడు? ఒకసారి చూడండి. మొదటి వచనం 20వ సంవత్సరంలో. చెప్పాలి, అందరు చెప్పండి. ఏ మాసం అది? కిస్లేవ్ మాసం. 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏ మాసం? రెండిటికి ఎన్ని నెలలు తేడా? ఏమండి, కిస్లేవ్ తర్వాత తవేత్ అనేటటువంటి నెల, ఆ తర్వాత షెవత్ అనేటటువంటి నెల, ఆ తర్వాత ఆధార్ అనేటటువంటి నెల, ఆ తర్వాత నిస్సాన్ అనేటటువంటి నెల. నిస్సాను మొదటి నెల వాళ్ళకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుతో మాట్లాడటానికి, రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయడానికి, రాజు దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పడానికి నెహెమ్యా తీసుకున్నటువంటి కాలం, ఆయన చేసినటువంటి ప్రార్థన 4 నెలలు. ఎంతండి? దేవునికి స్తోత్రం. ఎన్ని నెలలండి? 4 నెలలు. రోజు రాజుగారితో మాట్లాడుతున్నాడు కానీ చెప్పట్లేదు. రోజు రాజుగారితో ద్రాక్షరసం అందిస్తున్నాడు కానీ ఆయన బాధ చెప్పుకోవట్లేదు. రాను ఆయన ఉపవాసం ఉండి ఆయన ఆకారం అంతా తగ్గిపోతూ ఉంటే రాజుగారికే డౌట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వేంది రోజు రోజుకు తగ్గిపోతున్నావు? నీ ముఖం వికారం అయిపోయింది ఏంటి? నీకేం జబ్బు లేదు కదా నెహెమ్యా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా, నా ప్రజలంతా బానిసత్వంలో మగ్గిపోతూ ఉంటే, నా దేశం అంతా కాల్చి పడద్రోయబడి ఉంటే నేను మాత్రం ఎట్లా సంతోషంగా ఉంటాను అంటే అప్పుడు రాజుగారికి ఒక ప్రేమ కలిగింది. అరే, ఈయన పొజిషన్, ఈయన సుఖాన్ని గురించి ఆలోచించట్లేదు, పాడైపోయినటువంటి దేశం గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఆయనను సగర్వంగా రాజముద్రతో సైన్యాన్నిచ్చి పంపించాడు రాజు అయినటువంటి అర్తహషస్తు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒక కార్యం చేయాలి అని అంటే నెహెమ్యా ఎన్ని నెలలు తీసుకున్నాడు చెప్పాలా? 4 నెలలు, 4 ప్రధానమైనటువంటి అంశాలు. ఏంటిది? ఉపవాసం ఉన్నాడు, అంగలార్చాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. రెండోదిగా పాపంలో ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. తన ఇంటి వారి నిమిత్తం, తన
వంశస్థులు ఇశ్రాయేలు నిమిత్తం ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. మూడోదిగా గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఈ సమస్య వచ్చిందా, ఎందుకు ఈ కష్టం వచ్చిందా, మోషే ధర్మశాస్త్రాన్ని అక్కడ ఆయన క్రోడీకరిస్తున్నాడు. నాలుగోదిగా దేవుని దగ్గర బతిమలాడుతున్నాడు. ఆయన మనసు కూడా చెప్పాలి. నేను మాట్లాడబోతున్నాను ప్రభువా, ఆయన మనసు కూడా మీరు మార్చండి. దేవునికి స్తోత్రం. 4 నెలల్లో 4 రకాలైనటువంటి అంశాలతో దేవుని దగ్గర మోకరిల్లాడు నెహెమ్యా. విజయాన్ని సాధించాడు. ఈరోజు నీ ప్రార్థనలో జయం లేదా? దయచేసి ఆలోచన చేయి. ఇంకా నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి టైం, ఇంకా ఆయనకు దగ్గరగా ఉండాల్సినటువంటి టైం ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, కిస్లేవ్ మాసం ఆ రోజును మొదలుపెట్టాడు. తెలిసింది వార్త, ఆ నెల నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నిస్సాను మాసంలో ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి రాజుగారికి అర్థమైంది సమస్య. రాజుగారి సహాయం దేవుని ద్వారా, రాజుగారి ద్వారా నెహెమ్యాకి సహాయాన్ని అందించబడింది. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు చేసేటటువంటి ప్రతి భక్తి జీవితం అదేదైనా కానీ దేవుడు జవాబిచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈయన నాకు చెయ్యడ్లే అనేటటువంటి అవిశ్వాసం నీలో రావడానికి వీలు లేదు. ఏమండి, రావడానికి వీలు లేదు. కొన్నిసార్లు నీకు తొందరగా జవాబు వస్తుంది, కొన్నిసార్లు తొందరగా రాదు. ఎందుకో తెలుసా? ఏమండి, నీకు జవాబు రాకుండా అడ్డుకోవటానికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి, అపవిత్రాత్మలు ఉన్నాయి. దయచేసి ఆలోచన చేయండి. బాగా డౌన్లో ఉన్నారనుకోండి, ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ మీకు వస్తుందా? కట్ అయితే వస్తుంది, అవునా? మాట వినపట్లేదు, హలో హలో అంటూ ఉంటావు. అంటే దాని అర్థం ఏంటిది చెప్పాలి? మీరు సిగ్నల్లో లేరు. మీరు మాట్లాడుతున్నారు కానీ మీరు సిగ్నల్లో లేరు. ఆ సిగ్నల్ నీకు సరిగ్గా రావట్లేదంటే అర్థం ఏంటిది? నెట్వర్క్ మంచిగా లేదు. అర్థమైందా? సేమ్ రీజన్. మీరు ప్రార్థన చేస్తున్న జవాబు మీ దగ్గరకు రావట్లేదంటే నెట్వర్క్ని డిస్టర్బ్ చేసే దురాత్మ కూడా ఉంది. అది రావట్లేదు కదా, నువ్వు ప్రార్థన చేయటం మానేసావు అనుకోండి, కాలు కట్ అయిపోదు. ఆ తర్వాత మరలా కుదరదు. దయచేసి జాగ్రత్తగా మీరు మనకు అవకాశం ఉన్న ప్రతిసారి ఎక్కువ ప్రార్థన పూర్వకంగా మరి కుటుంబాన్ని, సంఘాన్ని ముందుకు నడిపిస్తూ నెహెమ్యా వంటి గుణాన్ని మనం కలిగి ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం. ప్రతి హృదయాన్ని మీరు తాకండి. నెహెమ్యా గారి జీవితంలో ఏ కార్యమైతే జరిగించారు, నెహెమ్యా ఏ రీతికైతే పట్టుదలతో యెరూషలేము నిర్మాణానికి పూనుకున్నాడో, మా జీవితాల్లో కూడా ఆయన చేసినటువంటి ప్రార్థన అంశాన్ని మేము ధ్యానించాం ప్రభువా. అలాంటి ప్రార్థన మీరు మాకు దయచేయండి అయ్యా. కన్నీటి ప్రార్థన మీరు మాకు ఇవ్వండి అయ్యా. ఉపవాసం ఉండే ప్రార్థన మీరు మాకు ఇవ్వండి అయ్యా. ఒప్పుకునే ప్రార్థన మీరు మాకు ఇవ్వండి అయ్యా. గతాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన మీరు మాకు ఇవ్వండి అయ్యా. మిమ్మల్ని బతిమాలేటటువంటి ప్రార్థన మీరు మాకు ఇవ్వండి. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచి మీ కృప చేత నింపి కాపాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.